చూసారు కదా మా పండగ సంబరాలు, పిండి వంటలు. బామలు, సత్య బామలు, ముందుగా మీ అందరికి విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మనం రాజమహేంద్రవరం వచ్చేసాం. హలో బామలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఏంటి హడావుడి అనుకుంటున్నారా? మరేం లేదండి, నేను బామలు సత్యభామలు అనే జెమినీ టీవీ ప్రోగ్రామ్కి అయితే వచ్చాను. ఆ రోజు ఉగాది సంబరాలు ఈవెంట్ అయితే స్పెషల్గా కొంతమూరులో చేయడం అయితే జరిగింది. సో దానికైతే అటెండ్ అయ్యాను నా ఫ్రెండ్ సుకన్య అండ్ గాయత్రక్క అండ్ అమ్మ వాళ్ళతో. భవానీ గారు హాయ్, వెయిటింగ్, నేను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని. సో ఇక్కడ ఈమె మా ఈవెంట్ హోస్ట్, ఈమె త్రూనే వెళ్ళడానికి అయిందనమాట. సో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూడండి. వన్స్ మోర్. సో భవానీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మన సమూహం, వీళ్ళందరూ కూడా దేనికి వచ్చారు అనుకుంటున్నారు మీరు? బామలు, సత్య బామలు. జెమినీ టీవీలో ప్రతి రోజు 12:30 వస్తుంది. సో తప్పకుండా మీరు అందరూ చూడండి, మన ప్రోగ్రామ్ ని ఎంకరేజ్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతుంది మా ధూమ్ ఖడాకా. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. మా ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. మీరు రెడీనా? ఫోన్ ఎదిరిపోతుంది మీ టాకింగ్ కి. సో ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఊర్లోనూ సెలబ్రేట్ చేస్తారనమాట. ఆ రోజు ఉగాది అవ్వడం గురించి ఉగాది ఫెస్టివల్ రిలేటెడ్ ఐటమ్స్ లైక్ ఉగాది పచ్చడి, ఉగాది సంబంధించిన షడ్రుచులు, అలా డిఫరెంట్ ప్లేటింగ్స్ అనేవి రెడీ చేసుకుని వచ్చారు. కొంతమంది మామిడికాయలు, మామిడికాయ పూత, నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు కొంతమంది. సో అలా ఒక్కొక్కటి అనమాట. సో నేను అక్కడ ఉగాది పచ్చడి అయితే చేసుకుని వెళ్ళాను. ఇక్కడ మొత్తం ఎవరైతే ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ అక్కడ పెట్టుకుని రెడీగా ఉంచుకున్నారు. చెప్పండి. 24 అనుకుంటే 25 మామూలుగా ఆడవాళ్ళని కలిస్తేనే మంచి రచ్చ కింద ఉంటుంది. అలాంటి అందరూ కలిసి ఒకే దిక్కున ఉంటే ఇంకా మామూలు హడావిడి ఉండదు కదా. సో ఇక్కడ అదే జరుగుతుంది. మొత్తం ఫుల్ ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా మోస్ట్ యాక్టివ్గా అయితే ఉన్నారు. మెయిన్ అక్కడ భవానీ గారి వల్ల మంచి యాక్టివ్నెస్ అనేది వచ్చింది, అందుకే పాజిటివ్ వైబ్ వచ్చాను. కానీ నాకు షూటింగ్ అనుకుంటాం కానీ చాలా కష్టం అండి నిజంగా. మనం చూసిన దానికి అక్కడ జరిగేదానికి సంబంధం ఉండదు. చాలా హార్డ్ వర్క్. బిహైండ్ జరిగే సీన్స్ చూస్తే అమ్మో షూట్కి ఇంత కష్టపడతారా అనిపిస్తుంది. స్టార్టింగే వాళ్ళు ట్రెడిషన్ వేలో పద్ధతిగా పూజ చేసుకుని వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి చాలా ట్రెడిషన్గా చేస్తారనమాట. చిన్న విషయం అయితే కాదు. షూట్ అనేది మనం ఒక వర్డ్లో తీసి అయితే పడేయకూడదు. ఏ ఈవెంట్ అయినా సరే, మూవీస్ అయినా సీరియల్స్ అయినా, ఎందుకంటే చాలా కష్టపడతారు ఆ షూట్ కోసం వాళ్ళు. లైవ్లో చూసేసరికి సో మాకు ఎంట్రీ ఓపెన్ వీడియోకి మాకు వచ్చిందనమాట. సో అందరం మేము చేసిన ఐటమ్స్ ప్లేట్ పట్టుకుని ఉంటే వాళ్ళు వీడియో క్లిప్స్ చిన్నవి అయితే తీశారు. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. భార్గవ్, మా వెనకాల భార్గవ్ రివీల్ అవుతారనమాట. లైక్ భార్గవ్ మీన్స్ యాంకర్ భార్గవ్ అనమాట. సో ఎంట్రీకి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం అటు ఇటు మమ్మల్ని నిల్చోపెట్టి ఎవరి ఐటమ్స్ వాళ్ళు పట్టుకుని అయితే మాకు సినారియో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మీరు ఇలా రావాలి, భార్గవ్ మీ వెనకాల వస్తారు, 1 by 1 మూవ్ అవ్వాలని చెప్పి మాకు చెప్పారు. సో మేము అదే ఆర్డర్లో నుంచున్నాం. వాళ్ళు టేక్స్ చేస్తూనే ఉన్నారు పాపం. వాళ్ళు చాలా కష్టపడ్డారు. బట్ మేమైతే ఇరిటేట్ చేయలేదు. ఒక సింగిల్ సెకండ్ టేక్స్లో మేము వాళ్ళకి కంటెంట్కి కావాల్సినట్టుగా వీడియోకి అయితే సపోర్ట్ చేసాము. చాలా ఎండ ఉంది. ఇంకో భార్గవ్ ఎంట్రీ అనేది రివీల్ అయిపోయింది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే 1 more టేక్ అని చెప్తారు. సో ఈయన అమ్మా అందరు నవ్వుతూ సరదాగా నవ్వుతూ స్మైల్ తో ఉండాలి అమ్మా. అలాగే లాస్ట్ లో బోట్ ఉంది కదా మేడం, మీరు స్మైల్ తో చక్కని తీసేయాలి. అదే అమ్మా, ఒకసారి అందరూ నవ్వుతూ సరదాగా స్మైల్ తో. టైమింగ్ సూపర్. కొంచెం స్మైల్ మీరు తెచ్చే కెమెరా కొంచెం చూపించండి, మరి మొహం పెట్టి
నాకేనా వాడమన్నారు. ఇది వేసి తెల్లగా ఉంది, అది వేసి తెల్లగా ఉంది. అందరికీ నమస్కారం. చూశారు కదా సంబరాలు పండగ అబ్బా, ఈ పండగ సంబరాలు. అందరికీ నమస్కారం. చూశారు కదా మా పండగ సంబరాలు, పిండి వంటలు, అందమైన బామలు, సత్య బామలు. ముందుగా మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం రాజమహేంద్రవరం వచ్చేసా. అక్కడ సీట్లు పెట్టారు, హాట్లు పెట్టారు. మీ పేరండి? వరలక్ష్మి గారు. అప్పుడే ఉగాది పచ్చడి చేసేసారా? ఉగాది పచ్చడిలో చేసి ఏమేమి వేస్తారో కూడా మాకు చూపించారు. మీ పేరండి? మనకు మామిడి తోట ఉందా ఏంటి? వేప తోట కూడా ఉందండి. వాణి గారు. మొత్తం పూజ అంతా చేశారు. అందుకే మహాలక్ష్మి పక్కన వాణి గారు కూడా ఉన్నారు. ఓకే, ఇటు చూడండి ఒకసారి. రాజమండ్రి బామలు, సత్యభామలు స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు. సో వీళ్ళకి వీళ్ళే స్వాగతం చెప్పేసుకున్నారు. హాయ్, పేరండి? పేరు చెప్పండి. నా పేరు అను గారు. ఏంటి మొత్తం ఉప్పు, కారం, ఉగాది శుభాకాంక్షలు, చేదు, ఒగరు, పులుపు, షడ్రుచులన్నీ పెట్టారు. ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టారు. ఈ రుచి ఇలా వెళ్ళిందండి, తీపి. నాకు అసలు ఇష్టమైంది. నిలబెట్టండి. నా పేరు శ్రవంతి. శ్రవంతి, పొద్దుటే లేచి బావగారికి ఉగాది పచ్చడి పెట్టావా? అందరికీ పెట్టా, మీకు కూడా తీసుకొచ్చా. అందుకని. అవునా? సో నా అకౌంట్ లో ఉన్న ₹20. నమస్తే అండి, నా పేరు రేణుకాదేవి. రేణుకాదేవి గారు. అబ్బా, ఎన్ని రోజులు కష్టపడ్డారండి? ఒక 1 అవర్ అంతే అండి. 1 అవర్ కష్టపడి ఫ్రేమ్ చేశారు. ఉగాది శుభాకాంక్షలు. సూపర్. అంజలి అండి. అంజలి గారు, ఏంటండి మీరు అరటిపళ్ళు ఒకటి వేస్తారా ఉగాది పచ్చడిలో? మీకు పెడదాము, పప్పు నీరసం వచ్చింది. అయ్యో పాప, నీరసం అంట. నీరసం రాగానే మీ దగ్గరికి వస్తానండి. నా పేరు లావణ్య. లావణ్య గారు, ఏంటండి నా కోసం ఈ ఉగాది నుంచి ప్రతిరోజు ఇలాగే ఉండాలి నాకు. నమస్తే భార్గవ్ గారు. మీ నా పేరు మౌనిక కలశ్రీ. మౌనిక కలశ్రీ. మన సనాతన ధర్మాన్ని పాటించి కుండలో ఉగాది పచ్చడి, ఆ పక్కన పువ్వులు, మామిడికాయలు అన్ని తీసుకొచ్చింది. ఇది సో తెలుగు వాళ్ళందరికీ సో ఇదండి బామలు సత్యభామలు ప్రోగ్రామ్ మన జెమినీ టీవీలో 12:30కి అనేది టెలికాస్ట్ అవుతుంది. సో March 29న ఎపిసోడ్ అనేది రివీల్ అవుద్ది, ఉగాది సంబరాలు ఈవెంట్. సో ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలానే నన్ను ఆదరిస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఎక్కడ డిలే లేకుండా వెరీ సూన్ అన్నీ మంచి మంచి అప్డేట్స్తో అయితే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సో సబ్స్క్రిప్షనే మాదండి, కంపల్సరీ లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. సో మీరు మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే కంపల్సరీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ని అయితే మీరు చూడగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫుల్ ఎపిసోడ్ చూడాలనుకుంటే కనుక జెమినీ టీవీలో బామలు సత్యభామలు ప్రోగ్రాంలో 12కి టెలికాస్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు జరిగింది, నేను లేట్గా అప్లోడ్